నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జన్మదిన వేడుకలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు. రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిషేధమని డీఎస్పీ స్పష్టీకరణ. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్న అధికార యంత్రాంగం. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన శిక్షణలో కలెక్టర్ ఎస్పీ దిశానిర్దేశం. ఈ నెల 19వ తేదీన న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో అనుమతులు లేకుండా షెల్కే అజయ్ అలియాస్ మహాకాల్ అజయ్ అనే వ్యక్తి అనుమతులు లేకుండా రోడ్డుపై పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన కారణంగా అతనిపై అతని అనుచరులపై మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. గత నెల 19వ తేదీన అనుమతులు లేకుండా రోడ్డుపై అతని పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారని, పబ్లిక్ న్యూసెన్స్ రోడ్డును అడ్డుకోవడం, అనుమతులు లేకుండా టపాసులు కాల్చడం, అరుపులు శబ్దాలతో చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బందులు కలిగించిన కారణంగా ఈ ఘటనపై మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. ప్రజా ప్రదేశాలలో అనుమతులు లేకుండా పుట్టినరోజు వేడుకలు చేయడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం లాంటివి చట్ట విరుద్ధమని తెలిపారు. ఒకరి పుట్టినరోజు వేడుకలు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని, తమ ఇంటి వద్ద వేడుకలను నిర్వహించుకుంటే మంచిదని తెలియజేశారు. మహాకాళి గ్రూప్, టైగర్ గ్రూప్, ఈగల్ గ్రూప్, యువశక్తి గ్రూప్ అంటూ కొందరు తమ గ్రూప్ అధ్యక్షుల పుట్టినరోజు వేడుకలను రోడ్లపై నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున వాటి ఉల్లంఘనలకు రోడ్డుపై ఉన్న వాహనదారులకు ఇబ్బందులు కలిగించడం వంటి కార్యకలాపాలపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. పబ్లిక్ స్థలాల్లో పుట్టినరోజు వేడుకలలో టపాసులు కాల్చడానికి అనుమతులు లేవని, ముఖ్యంగా ఫైర్ క్రాకర్స్, కోల్డ్ ఫైర్ క్రాకర్స్ అంటూ టపాసులు కాల్చిన వారిపై పేపర్లు చల్లడం, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రౌడీయిజంపై, గ్యాంగ్ స్టార్లపై, భూమాఫియాదారులపై, గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి సమాచారం ఉన్నా జిల్లా పోలీసు యంత్రాంగానికి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మావల సిఐ కర్రస్వామి, ఎస్ఐలు ఎల్ ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాకు వచ్చిన సమాచారం మేరకు ఇతనిపై షెల్కే అజయ్ అలియాస్ మహాకాల్ అజయ్పై క్రైమ్ నంబర్ 528/2025 అండర్ సెక్షన్ 126 క్లాస్ 2, 292, 223 రెడ్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ కింద అజయ్ మరియు అతని అనుచరులపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా బర్త్డే చేయాలనుకుంటే వారి ఇంటిలో చేసుకోవాలి, లేదంటే కంపౌండ్ లోపల చేసుకోవాలి. అంతేగాని మీరు పబ్లిక్ రోడ్లపై, పబ్లిక్ స్థలాలలో బర్త్డే జరుపుకొని ఈ విధంగా టేబుల్ వేసి పెద్ద పెద్ద కేకులు పెట్టి కత్తులతో తలవాలతో కేకులు కట్ చేసి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తే పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. మీరు చేసుకునే బర్త్డే మూలంగా రోడ్డు మీద పోయే పబ్లిక్ ఇబ్బంది జరగద్దు, సరౌండింగ్ పబ్లిక్ కూడా శబ్ద కాలుష్యంతో, అరుపులతో న్యూసెన్స్ ఉండవద్దు. ఇంటిలో మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో చేసుకోవాలి. అంతేగాని మన బర్త్డేల మూలంగా పబ్లిక్ న్యూసెన్స్ చేస్తుంటే రోడ్లపై అది దౌర్జన్యం కిందకి వస్తుంది, ఒక రౌడీజం కిందకి వస్తుంది. కొంతమంది వ్యక్తులు హైదరాబాద్ పట్టణంలో టైగర్ గ్రూప్, మహాకాల్ గ్రూప్, ఈగల్ గ్రూప్, యువశక్తి గ్రూప్ ఇట్లా కొన్ని గ్రూపుల పేరు పెట్టుకొని ఈ విధంగా వారి గ్రూపు లీడర్లు బర్త్డే చేసినట్టు పబ్లిక్ ప్లేస్లలో, పబ్లిక్ రోడ్లలో ఈ కేకులు కట్ చేసి కొంత పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారు. కాబట్టి అయితే ఈ కొందరు గ్రూపు లీడర్లపై కూడా మేము కొన్ని క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సంసిద్ధమవుతోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి విస్తృత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శిక్షణలో కలెక్టర్ రాజర్షేష, ఎస్పీ అఖిల్ మహాజన్తో పాటు పలువురు అధికారులు పాల్గొని దిశానిర్దేశం చేశారు. సాధారణ ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్పీ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎఫ్ఎస్, ఎస్ఎస్టీ బృందాలు కీలకంగా వ్యవహరిస్తాయని తెలిపారు. ఈ బృందాలు నియమావళి ఉల్లంఘనలు, అవాంఛనీయ కార్యకలాపాలు, నగదు, మద్యం, బహుమతుల పంపిణీ వంటి అక్రమ చర్యలపై పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, ప్రజాస్వామ్య విలువలను రక్షించేలా బృందాలు చురుకుగా పనిచేయాలన్నారు. ప్రతి బృందం తక్షణ స్పందనతో నిర్దిష్ట సమాచారంపై చొరవగా స్పందించే
ఎన్నికల ప్రామాణికతను కాపాడాల్సిన బాధ్యత ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఆర్డీఓ స్రవంతి, ఎన్నికల శాఖ అధికారులు, పోలీస్ విభాగ సిబ్బంది, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అక్కడ బోరజ్లో అంటే ఆల్రెడీ చాలా వరకు ఫెసిలిటీ ఉన్నాయి, మంచి షేడ్ ఉన్నాయి, లైటింగ్ ఉన్నాయి, అవి ఉన్నాయి. సేమ్ అదే ఫెసిలిటీ నెరేడిగొండ టోల్ ప్లాజాలో కూడా ఉండాలి. తహసీల్దార్ నెరేడిగొండ చేయించు. అక్కడ ఏమైనా మనం షామియానా చేయడమా, లేదు అక్కడ లైట్ పెట్టడమా, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వడమా, ఎందుకంటే అక్కడే ఉంటారు కాబట్టి ఈ రెండింటికి మనం తప్పకుండా ఇన్షూర్ చేయాలి. ఎస్ఎస్టీ షుడ్ బి అ పర్మనెంట్ చెక్ పోస్ట్ లాగా ఉంటుంది. So, రెండు మీ కంట్రోల్లో ఉన్నాయి. You should tell immediately Tehsildar Boraj to inspect, Tehsildar Neredigunda to inspect, and మీరు కూడా కన్సర్న్ తహసీల్దార్స్ ఎవరైతే ఎస్ఎస్టీ వాళ్ళు ఉన్నారో కన్సర్న్ తహసీల్దార్స్ తో ఇంటరాక్ట్ చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు నాది బాధ్యత నేను తహసీల్దార్ వచ్చి చెప్తాను అట్లా లేదు. ఇట్స్ ఇండివిజువల్, ఇట్స్ నాట్ ఎన్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ అ టీమ్ రెస్పాన్సిబిలిటీ. సో ఎస్ఎస్టీస్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ఎక్స్ రోడ్ లో ఒక ఎస్ఎస్టీ ఉంది. సో అది తహసీల్దార్ ఉట్నూరుతో సబ్ కలెక్టర్ ఉట్నూరుతో కూడా మీరు రిపోర్ట్ చేయండి, సంపర్క ఎస్టాబ్లిష్ చేయండి. అక్కడ అన్ని ఫెసిలిటీస్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం చెకింగ్స్ ఏవైతే ఉన్నాయో స్టార్ట్ చేయండి. దాంతో సహా ఇది కనిపించాలి కూడా మనం ఫ్రీ, ఫేర్, న్యూట్రల్ అండ్ ట్రాన్స్పరెంట్ నడుచుకున్నాం. అంటే రెండు వేలు ఉంటుంది. మనం చేస్తున్నాం, మనం చూస్తున్నాం, ఆ రెండు ఉండాలి. దాంట్లో ఫ్లైయింగ్ స్పాట్ ఎస్ఎస్టీ చాలా పెద్ద మాత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇది జీపీ ఎలక్షన్, ఫీల్డ్ లెవెల్ ఎలక్షన్. ఆ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ లాగా అంటే వాళ్ళది జస్ట్ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ నడుస్తుంది. దీంట్లో ప్రతి ఊరులో ఆ పోటీ నడుస్తుంది, ప్రతి ఊరులో ఆ లీడర్స్ ఉంటారు. సో 100% ఈ కొంచెం టిపికల్ ఎలక్షన్ ఉంటుంది ఫీల్డ్ లెవెల్. వ్యవసాయంలో అందరూ నడిచే బాటలో కాకుండా కొంత వినూత్నమైన దారిలో పలువురు రైతులు సాగుతున్నారు. పంట సాగులో తమదైన ముద్ర వేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు. తాంసీ మండల కేంద్రానికి చెందిన యువ రైతు సోమ నరేష్ రెడ్డి నానో ఎరువుల వినియోగంతో అధిక దిగుబడులు సాధించి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రయోగాత్మకంగా వినియోగించిన ఆయన ఈ సీజన్లో 7 ఎకరాలకు సోయా పంట సాగులో పూర్తిగా నానో ఎరువులనే వాడారు. తక్కువ ఖర్చుతో ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందని, సాధారణ పద్ధతుల కంటే 20 నుంచి 25% అధికమని తెలిపారు. నానో ఎరువులు నేల సారాన్ని కాపాడడంతో పాటు పంట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నరేష్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ అధికారుల సూచన మేరకు 7 ఎకరాల సోయాబీన్ పంట వేసిన దానికి ఇది ఎట్లాంటి రసాయన ఎరువులు వాడలేదు. బీజ్ కానీ, డిఏపి కానీ, బీజ్ తేరా కానీ, దచ్చబిచ్చబిస్ ఇట్లాంటివి వాడలేదు. కేవలం నానో డిఏపి, నానో యూరియా తప్ప ఏమి వాడలేదు. 2 స్ప్రేలు చేసిన కాటన్కు. పురుగు మందులో కలుపుకుంటే ఎట్లాంటి ఇబ్బంది కూడా ఉండదు. రైతులు వాడుకుంటే బాగుంటుంది. నానో డిఏపి కానీ నానో యూరియా వాడుకోవాలా. ఈ యూరియా కొరత ఉంది కాబట్టి బాగా అవగాహన లేక చాలామంది యూరియాతో ఇబ్బంది పడుతున్నారు. కానీ నానో డిఏపి కానీ నానో యూరియా వాడుకుంటే ఇది ఉంటుంది. ఇది ఉదాహరణకు ఇదే 7 ఎకరాల్లో రూపాయి ఖర్చు లేకుండా, ఎరువుల రూపాయి ఖర్చు లేదు. కేవలం 600 రూపాయలు పెట్టి ఒక డ్రమ్కు నానో డిఏపి కొట్టినాం. ఒక డ్రమ్కు నానో యూరియా కలుపుకుంటే బాగుంటుంది. దసరా, దేవీ నవరాత్రులను శాంతియుత వాతావరణంలో నిర్వహించే ఎటువంటి ఆటంకాలు కలగకుండా తనదైన ముద్ర వేసిన ఎస్పీ అఖిల్ మహాజన్కు సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి దసరా పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలు సాఫీగా సాగేందుకు పోలీసు యంత్రాంగం కృషి చేయడం పట్ల అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రమోద్ కుమార్ ఖత్రే, పడగంటి సూర్యకాంత్, కోశాధికారి రేణుకుంట రవీందర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కందుల రవీందర్, లోలపు శ్రీనివాస్, బానోతు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి
నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసే ఏకైక వస్త్ర ప్రపంచం మనీ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీ షాపింగ్ మాల్లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీ షాపింగ్ మాల్లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. As a practice is so dominant challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం.
జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకాయి. దసరా పండగ తర్వాత బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జిల్లాలో ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఉత్సవాల్లో మహిళలు, యువతులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఊరువాడ బతుకమ్మ గీతాలకు అనుగుణంగా మహిళల ఆటపాటలతో సందడిగా మారాయి. ఇందులో భాగంగానే తాంసీ మండలం కప్పర్ల గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. కలెక్టర్ రాజశేష, ఎస్పీ అఖిల్ మహాజన్లు వేడుకల్లో పాల్గొన్నారు. వారితో పాటు తహసీల్దార్ లక్ష్మి, సిఐ ఫణిధర్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత తదితరులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. గ్రామ మహిళలు తీరొక్క పూలతో రంగురంగుల బతుకమ్మలను పేర్చి గద్దెల వద్దకు తీసుకువచ్చారు. కోలాటాలు, నృత్యాలు చేస్తూ పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. భారీ సంఖ్యలో హాజరైన మహిళలు కోలాటాలు ఆడుతూ బతుకమ్మ గీతాలకు అనుగుణంగా నృత్యాలు చేయడంతో కోలాహల వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీలు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ సంబరాలను గ్రామాల్లో అత్యంత వైభవోపేతంగా జరుపుకోవడం హర్షణీయమన్నారు. సంస్కృతి ప్రాధాన్యతను భావితరాలకు తెలియచెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పట్టణంలోని తిరుపల్లిలో గల హిందీ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కార్యక్రమంలో భాగంగా పిల్లలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ కార్యక్రమంలో భాగంగా పిల్లలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు అతిథులు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద అశోక్, జోన్ చైర్పర్సన్ కాలేవార్ ప్రకాష్, సామాజిక కార్యకర్త బండారి దేవన్న, కరీం అలీ నురానీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లచ్చిరామ్ తదితరులు పాల్గొన్నారు. మరి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇవాళ అన్ని కల్తీ వస్తువులు ఏర్పడుతున్నాయి, కల్తీ జరుగుతున్నది. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యమే మహాభాగ్యము. తర్వాత ధ్యానం చేయడం వల్ల కూడా శారీరకంగా ఆనందం, సంతోషంగా, మళ్ళీ అదే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా యోగా, ధ్యానము, తర్వాత నడక అనేది ప్రతిరోజు తప్పనిసరిగా మన ఆరోగ్యానికి ఉపయోగించుకునేలా అందరూ కృషి చేయాలి. ఉపాధి హామీ కూలీలకు ఈకేవైసీ తప్పనిసరని ఎన్ఆర్ఈజీఎస్ ఈసీ గంగయ్య పేర్కొన్నారు. శనివారం తాంసీ మండల పరిషత్ కార్యాలయంలో నమోదు ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం మండలంలో 6800 జాబ్ కార్డులు ఉన్నాయని, శనివారం 800 జాబ్ కార్డులకు ఈకేవైసీ అప్డేట్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఏపీఓ విజయ పర్యవేక్షణలో టీఏలు రాజన్న, అనుపమ, ఎఫ్ఏ సాయి పరంగత్ రెడ్డి తదితరులు ఉపాధి కూలీలకు ఈకేవైసీ చేసినట్లుగా తెలిపారు.
ఉపాధి హామీ కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలని సూచించారు. ఆధార్తోనే అనుసంధానం కాబట్టి పేమెంట్స్ అన్ని దానికోసం ప్రతి ఒక్కరిది జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఈకేవైసీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక 1 అవర్ చేయడం జరిగింది. ఇక్కడ టామ్స్ మండలంలో మొత్తం 6,800 ఉన్నాయి. ఇప్పటి వరకు 800 వరకు అయింది. నవజాత శిశు మరణాలు సంభవించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శనివారం రిమ్స్ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిమ్స్ ప్రసవ కేంద్రాలు, ఎస్ఎన్సియు, మదర్ కేర్, పోస్ట్ డెలివరీ, ఏఎన్సీ, పిఎన్సీ వార్డులను పరిశీలించి రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్ పరిశీలించి వారికి అందిస్తున్న చికిత్సలు, సమస్యల గురించి ఆరా తీశారు. రోగులకు ఇబ్బందులు లేకుండా నాణ్యమైన చికిత్సలు అందించాలని సూచించారు. అక్కడి నుంచి రిమ్స్ ఆవరణలో ఉన్న మందుల దుకాణాలను తనిఖీ చేశారు. మందుల వివరాలు, రిజిస్టర్ తదితర వాటిని పరిశీలించారు. ఓ మెడికల్ షాపులో పక్కా బిల్లు ఇవ్వకపోవడం పట్ల అభ్యంతరం తెలిపి జీఎస్టీ పక్కా బిల్లును ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా రిమ్స్ ఆవరణలో విజయ డైరీ అవుట్లెట్లో ఇతర వస్తువులు విక్రయించడాన్ని చూసిన కలెక్టర్ వాటిని తొలగించాలని ఆదేశించారు. కేవలం విజయ ప్రొడక్ట్ మాత్రమే అవుట్లెట్లో విక్రయించాలని ఆదేశించారు. ఆయనతో పాటు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్, రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ సాధన, ఎస్ఎన్సియు హెచ్ఓడి డాక్టర్ ఆనందరావు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ రిమ్స్కు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించేలా ఇక్కడి వైద్యులు కృషి చేస్తున్నారన్నారు. ఏ ఒక్క కేసు కూడా రిఫర్ కాకుండా మరింత పని చేయాలని సూచించారు. నవజాత శిశు మరణాలు జరగకుండా ఎస్ఎన్సియులో ప్రత్యేకంగా చికిత్సలు అందిస్తున్నట్టు తెలిపారు. ఐసీఎంఆర్ రిమ్స్లలో 28 వారాలలోపు పుట్టిన బిడ్డలను రక్షించేలా కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలన్నారు. మదర్ పిల్లల మధ్య స్కిన్ కాంటాక్ట్ అవ్వాలని, దీంతో పిల్లలకు ఇమ్యూనిటీ పెరుగుతుందన్నారు. ఈ వివరాలు ఎప్పటికప్పుడు రిజిస్టర్లో నమోదు చేయాలని ఇక్కడి సిబ్బందికి ఆదేశించినట్టు తెలిపారు. ఏఎన్సీ, పిఎన్సీ వార్డ్స్ అవి అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ ఎస్ఎన్సియులో అండ్ అన్ని వార్డ్స్లో మన జిల్లాతో పాటు ఆసిఫాబాదు, నిర్మల్ అటు జిల్లా ఎవరైతే కూడా కేసెస్ ఉన్నాయో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మొన్న మనకి ఐసీఎంఆర్ తర్వాత రిమ్స్ వారు కలిసి ఒక ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సింగిల్ డిజిట్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ అంటే 28 రోజులు లోపలు ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళు కాపాడుకోవాలి, వాళ్ళది ఎక్కడైనా డెత్ జరగకూడదు. దానికి సంబంధించిన కొన్ని ఎస్ఓపీస్ ఉంటాయి. ఆ ఎస్ఓపీస్ ఇక్కడ అమలు అవుతున్నాయి అవ్వడం లేదా దానికి చూసుకోవడానికి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ఐసీఎంఆర్ తరఫు నుంచి నర్సెస్, మన ఎస్ఎన్సియు నర్సెస్, పీడియాట్రిక్ డాక్టర్స్ అందరూ ఉన్నారు. మేజర్గా అంటే పిల్లలు పుట్టిన తర్వాత వెంటనే తల్లి పాలు స్టార్ట్ చేయాలి. సో అయితే కొందరు ప్రెగ్నెంట్ లేడీస్కి అడిగితే స్టార్ట్ చేయడం జరిగింది, కొందరికి అడిగితే స్టార్ట్ కాలేదు. సో అదే మనం ఇక్కడ ఎవరైతే గైనకాలజీ డాక్టర్స్, ఆబ్స్టెటిక్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, తర్వాత ఎస్ఎన్సియు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క వార్డులో ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసుకుంటూ ఆ ప్రెగ్నెంట్ లేడీ కేసు హై రిస్క్ ఉందా లేదు నార్మల్ ఉందా, పుట్టిన కేసు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నార్మల్ డెలివరీయా అబ్నార్మల్ డెలివరీయా, వాళ్ళ డిశ్చార్జ్ ఏ డేట్ ఉంది, వాళ్ళు ఎప్పుడు అడ్మిట్ అయ్యారు, ఎన్ని రోజులు ఇక్కడ ఉంచుకున్నాము, తర్వాత వాళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇమీడియట్గా స్టార్ట్ అయిందా కాలేదా, అవి అన్నిటి కూడా రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మనం ఇట్లా ప్రతి నెల కాన్సన్ట్రేట్ చేస్తే మాకు రివ్యూ చేయడానికి కూడా ఈజీగా ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు తల్లి పాలతో పాటు మదరు లేదు అటెండెంటు లేదు ఫాదర్ కూడా వాళ్ళకి అండ్ పిల్లల మధ్యలో స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ జరగాలి. అదే కేఎంసీ అంటాము, కంగారు మదర్ కేర్. వాటి గురించి కూడా మన దగ్గర ఒక సెపరేట్గా కేఎంసీ వార్డ్ ఉంది. అక్కడ కూడా ఒక 10 బెడ్లు చైర్స్ ఉన్నాయి. అక్కడ కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. కానీ దీనికి ఇంకా ఎక్కువ కూడా మన తరఫు నుంచి తర్వాత ప్రజల మధ్యలో కూడా ప్రచారం చేయాలి. అంటే 2 చేయగలిగితే, ఒకటేమో పుట్టిన తర్వాత వెంటనే సి సెక్షన్ కావచ్చు, నార్మల్ కావచ్చు, తల్లి పాలు ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. రెండోది మనం 8 గంటలు ప్రతిరోజు
పిల్లలకి తర్వాత తల్లి కానీ అటెండెంట్ కానీ లేదు ఫాదర్ కానీ 8 గంటలు మనం స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ చేస్తే పిల్లలు తప్పకుండా ఎక్కడైనా నియోనాటల్ మోర్టాలిటీ జరగకుండా మనం చూడగలుగుతాము. వాటికి SOPs కూడా ఫాలో చేస్తున్నాము. అండ్ ఇక్కడ కూడా అన్ని వార్డ్స్లో కూడా క్లియర్గా ఎవరైతే అటెండెంట్స్ ఉంటారు, లేదు స్టాఫ్ నర్సెస్ ఉంటారు, లేదు డాక్టర్స్ ఉంటారు, వారు కూడా ఇవి ఇన్షూర్ చేయాలి చెప్పడం జరిగింది. దయచేసి ప్రజలు కూడా ఎవరైతే ఇక్కడ వస్తున్నారు లేదు వింటున్నారు ఇవి తప్పకుండా ఫాలో చేస్తే మనం ప్రతి ఒక్కరు మదర్ ప్రాణం కూడా ఇన్షూర్ చేయగలుగుతాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జన్మదిన వేడుకలతో ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు. రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిషేధమని డీఎస్పీ స్పష్టీకరణ. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్న అధికార యంత్రాంగం. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన శిక్షణలో కలెక్టర్ ఎస్పీ దిశానిర్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.